సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పేరూరు గ్రామం వద్ద ఉన్న పేరూరు డ్యాంను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం మధ్యాహ్నం 2:10 సమయంలో పేరూరు డ్యాంను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బాధ్యత రహితంగా వర్షపు నీటితో నిండిన పేరూరు డ్యామ్ గేట్లను విరగ్గొట్టి నీటిని కిందకు విడుదల చేయడం జరిగిందని, అప్పటి నుంచి పేరూరు డ్యాంకు గేట్లు సరిగా లేక మరమ్మతుల కోసం నిధులు కూడా మంజూరు కాక ఇబ్బంది ఎదుర్కొంటున్న సందర్భంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పేరూరు డ్యాంకు 1,21,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధులతోనే నేడు పేరూరు డ్యాంకు నూతన గేట్లు మరమ్మతు పనులను ఏర్పాటు చేస్తున్నామని, ఆ పనులను నేడు పరిశీలించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో పేరూరు డ్యాముకు నూతన గేట్లు అమర్చి ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ గేట్లు అమర్చబోతున్నామని, ఇటువంటి మంచి పనులు చేయాలంటే అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, విరిగొట్టిన గేట్లు మరమ్మత్తు చేయాలనే కనీస జ్ఞానం కూడా అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి లేకుండా పోయిందంటూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డ్యామ్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు.